సో ఇప్పుడు మనం స్టాక్ స్క్రీనర్ అయితే చూద్దాం. ఈ స్టాక్ స్క్రీనర్లో ఏదైతే లిస్టెడ్ స్టాక్ కంపెనీ గురించి మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ని ఇంపోర్ట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చూద్దాం అనుకుంటా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ప్రైస్ మాడ్యూల్ మాత్రం నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ మార్కెట్ క్యాప్ని మనం గమనిస్తే విచ్ ఈస్ 7,11,000 crores, 7,11,425 కోట్లు. అండ్ ఈ స్టాక్ యొక్క 52 వీక్ హై 889 రూపీస్, 52 వీక్ లో 680 రూపీస్, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 9.49, ప్రైస్ టు బుక్ రేషియో 1.52, డివిడెండ్ yield 1.93 అండ్ డెట్ టు ఈక్విటీ 0. అండ్ మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ మీరు డెట్ టు ఈక్విటీ మీకు అవసరం లేదు, అండ్ ఇండస్ట్రీ ఈపీఎస్ ఎలా ఉంది ఆర్ ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే జస్ట్ ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసి మార్కెట్ క్యాప్, మీకు ఈ ఆప్షన్స్లో ఏవైతే మీ ట్రేడింగ్ స్టైల్కి నీడ్ ఉంటుందో దాన్ని బట్టి ఇండస్ట్రీ కరెంట్ రేషియో ఆర్ ఎఫ్ఐఐ హోల్డింగ్, ఇండస్ట్రీ ఈపీఎస్, డిఐఏ హోల్డింగ్ ఆర్ డిఐఎస్ పర్సంటేజ్ హోల్డ్లో చేంజ్ వచ్చిందంత, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఇట్లాగా మనం సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సినట్టు మన ఇంటర్ఫేస్ని సెట్ చేసుకొని మనం ఆ స్టాక్ని అనలైజ్ చేయొచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.